హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ట్రావల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 బజాజ్ పల్సర్ 125. టోటల్గా ఈ వెహికల్ మీరు 3 వేరియంట్స్లో చూస్ చేసుకోవచ్చు. నియాన్, కార్బన్లోనే స్ప్లిట్ సీట్ వేరియంట్ అనమాట. ప్రస్తుతానికి మనతో కార్బన్ వేరియంట్ అయితే ఉంది, సింగిల్ సీట్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. టోటల్గా మీరు 6 కలర్స్లో ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. నాకైతే మాత్రం ఈ బ్లూ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. కొత్తగా గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు 2026 వేరియంట్లో. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా అనుడు ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం మనం క్లియర్గా తెలుసుకుందాము. ఎవరైతే 2026లో బజాజ్ పల్సర్ 125 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెనాలి వారాహి బజాజ్ షోరూమ్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ వెహికల్ మీకోసం రివ్యూ చేయడానికి నేను అడగంగానే నాకు ప్రొవైడ్ చేసినందుకు. ఇంకా ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇంజన్ గురించి తెలుసుకుందాము. 12 ఎయిర్ కూల్డ్ 124cc BS 6.2 SOS ఇంజన్ లభిస్తూ ఉంది. 11.8 PS పవర్, 10.8 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. అలాగే మీకు చైన్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. చైన్ కూడా పూర్తిగా కవర్ చేస్తుంది. సో ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 240mm డిస్క్ బ్రేక్తో లభిస్తూ ఉంది. ABS అయితే ఏమీ ఇవ్వలేదు, ఇస్తే బాగుంది అనిపించింది నాకు. బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్తో లభిస్తూ ఉంది. కాంబీ బ్రేక్ సిస్టమ్తో మీకు ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 33mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మీకు ట్విన్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వాటిని 5 స్టెప్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న పర్సన్స్ ఈ వెహికల్ మీద కూర్చొని ట్రావెల్ చేస్తుంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్స్ 2 ఉన్నాయి కాబట్టి చాలా బాగా పెర్ఫామ్ చేసిద్ది అనమాట. ఒకసారి మీరు లైవ్లో చెక్ చేసుకోండి, రైడ్ చేసి కంఫర్ట్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ బ్లాక్ కలర్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ పల్సర్ 125 అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ 80/100 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ 100/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఇవి కొద్దిగా సన్న టైర్లు అనమాట. కార్నరింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని రైడ్ చేయండి. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165mm లభిస్తూ ఉంది. సీట్ హైట్ విషయానికి వస్తే 790mm అనేది ఇచ్చారు. అంటే 5.4, 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 11.5 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, అలాగే E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. వెయిట్ విషయానికి వస్తే పల్సర్ 150తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు వెయిట్ తక్కువ, 140 kgస్తోనే లభిస్తూ ఉంది. నాకైతే మాత్రం అంత వెయిట్ అయితే ఏమీ అనిపించలేదు. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో ఒకసారి వాళ్ళు షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ మీద ఎక్కి కూర్చొని చూసుకుంటేనే కదా మీకు కాళ్ళు కింద అందుతున్నాయా లేదని తెలిసేది. అలాగే మీరు కుదిరితే టెస్ట్ రైడ్ కూడా చేయండి. అప్పుడు ఇంజిన్ పెర్ఫార్మెన్స్, కంఫర్ట్ ఎలా ఉందో మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే 2026లో ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. హెడ్లైట్ అయితే డిజైన్ మాత్రం కొంచెం అప్డేట్ చేశారనమాట. LED హెడ్లైట్తో లభిస్తూ ఉంది. ఫ్రంట్ డిజైన్ కూడా కొద్దిగా యూనిక్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే LEDతో లభిస్తూ ఉంది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా LEDతోనే లభిస్తూ ఉన్నాయి. వీటిని కొద్దిగా అప్డేట్ చేశారు. ఎప్పటి నుంచో మనం కావాలనుకుంటున్నాం కదా సిగ్నల్ లైట్స్ LEDకి. ఫైనల్లీ 2026లో అప్డేట్ చేశారు బజాజ్ కంపెనీ వాళ్ళు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇది కార్బన్ వేరియంట్ కాబట్టి ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్తో లభిస్తూ ఉంది. మీరు నియాన్ వేరియంట్ పర్చేస్ చేస్తే ఎలాగ డిజిటల్ కన్సోల్ అయితే ఉండిద్ది. ఆ కన్సోల్ విజిబిలిటీ బాగుండిద్ది. కొద్దిగా రెట్రో స్టైల్లో కావాలంటే మాత్రం మీరు నియాన్ వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు. అది ఇంకా కొద్దిగా ప్రైస్ అయితే తక్కువలో లభిస్తూ ఉంది. లేదు నాకు డిజిటల్ కన్సోల్ కావాలనుకుంటే మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇందులో స్పీడోమీటర్ అయితే ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి, లో ఫ్యూల్ వార్నింగ్ అయితే ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, బ్లూటూత్ అయితే ఉంది. మీ ఫోన్కి వచ్చే కాల్ అండ్ SMS అలర్ట్స్ కూడా ఈ కన్సోల్లో చూపించింది. ఇట్లాంటి మంచి ఫీచర్స్ అయితే మీరు ఈ కన్సోల్లో పొందొచ్చు. అలాగే కన్సోల్కి లెఫ్ట్ సైడ్ మీకు టైప్ A ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఈ సాకెట్ ద్వారా మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా సీట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు పల్సర్ 125ని చూస్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది అనమాట పిలియన్ రైడర్ పట్టుకోవడానికి. శారీ గార్డ్ అయితే ఇచ్చారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అలాగే మీకు రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్తో లభిస్తూ ఉంది. కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఒక ఫ్యామిలీ పర్సన్కి డే టు డే లైఫ్లో ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ పల్సర్ 125లో ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత మోడ్ స్విచ్ అయితే ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవే మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. క్లిప్ ఆన్ హ్యాండిల్ బర్స్ లభిస్తూ ఉంది కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్లో చాలా బాగుండిద్ది. మైలేజ్ విషయానికి వస్తే ఇది 125cc, కొద్దిగా వెయిట్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఈజీగా 50 కిలోమీటర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 100 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. ఇంకా ఎగ్జాక్ట్గా అనుడు ప్రైస్ విషయానికి వస్తే 1,17,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం కదా, కిక్ రాడ్ అయితే రిమూవ్ చేస్తూ ఉన్నారు. కానీ బజాజ్ పల్సర్ 125లో స్టిల్ ఇంకా మనకి కిక్ రాడ్ అయితే లభిస్తూ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా మీ వెహికల్లో ఉన్న బ్యాటరీ లో అయిపోతే హ్యాపీగా కిక్ స్టార్ట్ చేసుకుని వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇంక ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, చాలా సేపటి నుంచి ఈ వెహికల్ నేను రైడ్ చేస్తున్నాను. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. సో ఇట్లా యాక్సిలేటర్ ఇస్తుంటే సీట్ దగ్గర వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. రైడ్ చేసి ఇంజిన్లో వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము.
ఓకే, ఇంజన్లో వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. 2 వెల్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కదా, మీకు 11.8 PS పవర్, 10.8 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. ఇనిషియల్గా మీకు పికప్ కావాలంటే ఈ వెహికల్లో ఉండదు, కానీ రన్నింగ్లో మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే నోటీస్ చేస్తారు. ఓవరాల్గా ఇంజిన్ అయితే ఓకే అనమాట. కన్సోల్ విజిబిలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు టైం అయితే 4:35 అయింది. సో ఈ టైంలో మనకి కన్సోల్ అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంది. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఫ్రంట్స్ అయినా మీకు 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు కదా, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో బ్రేక్ వేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. సో అది మీరు గట్టిగా ప్రెస్ చేస్తే కొంచెం ముందుకెళ్ళి ఆగుతుంది అనమాట. క్లచ్ విషయానికి వస్తే మీకు కొద్దిగా హార్డ్ అయితే ఉంది, మరీ అంత స్మూత్ అయితే ఏమీ లేదు. ట్రాన్స్మిషన్ కూడా కొద్దిగా హార్డ్గానే ఉంది. గేర్లు వేసేటప్పుడు స్మూత్గానే వేయచ్చు, కానీ డౌన్ చేసేటప్పుడు మాత్రం లిటిల్ బిట్ హార్డ్ అయితే అనిపించింది అనమాట నాకు. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేసేటప్పుడు ఇది చెక్ చేసుకోండి. హ్యాండిల్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ అయితే బాగుంది. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు కదా, మీరు ఎంత దూరంగా ఉంటే అంత దూరం ఈ వెహికల్ మీద వెళ్ళిపోవచ్చు అనమాట. కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. 125cc పవర్ అండ్ టార్క్ అయితే తక్కువ ఉంది కాబట్టి మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి కొద్దిగా లేట్గా వెళ్తారు. అయినప్పటికీ మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. 50 కిలోమీటర్ల దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. అలాగే నాకు వెయిట్ తక్కువ అనిపించింది అనమాట. పల్సర్ 150 వెహికల్ నాకు కొద్దిగా వెయిట్ అనిపిస్తుంది అనుకునే వాళ్ళు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. ఇంకా చాలా ప్రైస్ తక్కువలో వచ్చేస్తుంది, మైలేజ్ కూడా కొద్దిగా ఎక్కువ వస్తుంది కదా. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైనా బజాజ్ పల్సర్ 125 కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. కాకపోతే ట్రాన్స్మిషన్, క్లచ్ ఒకసారి చెక్ చేసుకుని టెస్ట్ రైడ్ చేసేటప్పుడు దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది ఈ వెహికల్ కొనాలా వద్దా అని చెప్పేసి. ఆల్రౌండర్గా తక్కువ ప్రైస్లో మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఈ బ్లూ కలర్ అయితే గ్రాఫిక్స్ అయితే కొద్దిగా అప్డేట్ చేశారు. అలాగే ఎప్పటి నుంచో మనం కావాలనుకుంటున్నాం కదా ఎల్ఈడి హెడ్ లైట్, ఎల్ఈడి సిగ్నల్ లైట్స్, వాటిని అప్డేట్ చేశారనమాట బజాజ్ వాళ్ళు. సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం తక్కువగానే ఉందన్నమాట పల్సర్ 150తో కంపేర్ చేసుకుంటే, కానీ మీరు మంచి మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట పల్సర్ 125 నుంచి. కాబట్టి ఆల్రౌండర్గా బడ్జెట్లో 125cc వెహికల్ కావాలనుకుంటే మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.